దగ్గర జీడిపప్పులు ఎక్కువ లేవండి, 2 ఉంటే అవే నేతిలో వేయిస్తున్నాను. తర్వాత రవ్వను వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. రవ్వని నేతిలో దూరగా వేయించుకోవాలి చిన్న మంట పెట్టి. నేను స్టీల్ పాత్ర పెట్టాను కాబట్టి చిన్న మంట పెట్టాను. రవ్వ కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి ఆ నేతి వాసన కమ్మగా వచ్చినప్పుడు ఆపాలండి. తర్వాత వాటర్ పోసుకొని పాలు కూడా కొంచెం పోసుకోవాలి. పక్కనే పాలు కూడా మరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ ఇది. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నాను నేను. పంచదార మన టేస్ట్కి సరిపడినంత తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలు బాగా పొంగి కింద పడ్డాయి. మా హస్బెండ్ అంటున్నారు, నట్టింట్లో పాలు పోతే మంచిదేలే మేరీ, బాగా పొంగాయి కదా పాలు అంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేగిందండి, వాటర్ వేసేసుకుందాం. తర్వాత పాలను యాడ్ చేస్తాను. ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి. రెడీ అయింది చూసారా, నెయ్యి కూడా ఇలాగ పైన తేలుతూ ఉంది కదా. మనం చక్కగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లేవు ఈరోజు, 2 అంటే 2 జీడిపప్పులు ఉన్నాయి, వాటితోనే సరి చేసుకుంటాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా రండి, మాతో పాటు తిందురు కానీ. ఫ్రెండ్స్ చూస్తేనే నోరూరిపోతుంది కదా, చాలా బాగుంటుందండి రవ్వ కేసరి. ఒకసారి తయారు చేసుకొని తినండి మీరు కూడా. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే కేసరి రెడీ అయిందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. కదా ఇప్పుడు మనము ఫుడ్ కలర్ని యాడ్ చేద్దాం. అసలు వీడియో తీద్దామంటే ఏదో ఒకటి ఇది వస్తుందండి. ఫుడ్ కలర్ వేసేసాను. కొంచెం సేపు ఫుడ్ కలర్ వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము ఆ నెయ్యి పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే తీసేయచ్చు ఫ్రెండ్స్. కొంచెం వేసుకున్నాను నేనైతే. కేసరిలో ఫుడ్ కలర్ వేస్తేనే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి